మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు సభలు పెడితే జనాలు ఎందుకో దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. జనాలు మాట్లాడడానికి కూడా దగ్గర రావడం లేదు. నిన్న బాసర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్షరాభ్యాసం చేసి తర్వాత సభ పెట్టి ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రజల పాలన గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ ఎదురు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆడ నుంచి ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి మళ్ళీ బయలుదేరిన వ్యవహారాలు కూడా మనం చూసుకోవచ్చు. నా మనవడి అక్షరాభ్యాసంతోనే భాషలకు ఖ్యాతి, 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, అప్పటి వరకు అందరి లెక్కలు తేలుస్తా. ఇక ఇదే ఈ ఎత్తుల మాటలకే ఆడ ప్రజలు ఉండలేకపోతుర్రు. ఈ పనికిరాని ఏతుల మాటలకే ప్రజలు అక్కడ నిలబడడం లేదు. ఎవర్రా ఈ ఏతుల మాటలు వినేది, ఎవరు ఈ ఎత్తులేందిరా అయినది అనుకుంటూ ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు ఆడ నుంచి. అందుకనే వెళ్ళిపోతూ ఉన్నారు. రోడ్ల మీద తిడుతున్నా భరిస్తున్నాం. మీ మీద ఏమైనా కేసులు పెట్టామా? తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత కట్టి తీరుతా, జూన్లో ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేస్తా, 2027 వరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ లేదు, డిసెంబర్లో ఆడబిడ్డలకు చిలుకపచ్చ రంగు చీరలు ఇస్తా, ఆదిలాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో 99% 6 గ్యారెంటీలు అమలు చేశాం భట్టి విక్రమార్క. అయితే చీరలు ఇచ్చాడట, ఎవరికి చదువుకునే బిడ్డలకి ఇచ్చాడేమో చీరలు. నువ్వు దేనికోసం వెళ్ళావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుంటే, మేము అక్షరాభ్యాసం కోసం ఆడికి పోయినాం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మరి చేసిన తర్వాత ఆడ ఏం మాట్లాడాలి? చదువుకునే విద్యార్థులకు ఇది ఉంటుంది, చదువుకునే విద్యార్థి అది ఉంటుంది. అక్కడ 10/10 చదివిన వాళ్ళకో, లేకుంటే IIITలో, లేకుంటే ITIలో అటువంటి సీటు కొట్టిన వాళ్ళకు ప్రభుత్వం తరపున 3 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు చేస్తామని ఇవన్నీ చెప్పాలి కదా. ఆడికి పోయి అంతు చూస్తాం, ఎవరిని వదలం, చీరలు ఇస్తాం, రైకలు ఇస్తాం అనుకునే మాటలు అంటే ప్రజల చులకన. వీళ్లకు ఒక చీర ఇస్తే గమ్మున మూసుకునేటోళ్ళు తెలంగాణ ప్రజలు. వాళ్ళకి చీరలు ఇచ్చేసి మనం జల్సాలు చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ప్రభుత్వం ఉంటే మనం అట్లా కాదు. మా నాయకుడు చీర ఇచ్చిండు, మా నాయకుడు లుంగి కట్టిండు, ఇదే మాటలు తప్ప ఎక్కడ కూడా ఆయన ప్రజల గురించి మాట్లాడరు. ప్రజలు కూడా వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచించే స్థాయిలో కూడా లేరు. ఇన్ని జరిగిన 2 గంటల మీటింగ్లో ప్రజలు అక్కడ నిలబడితే ఒట్టు ఎందుకంటారు, దేనికోసం అంటారు? ఈయన మాటలకు దూరం ఉంటున్నారు ప్రజలు. ఇలాంటి పనికిరాని మాటలు వినడం వల్ల దరిద్రం సోకిందని తెలంగాణకి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతే తప్ప ఏది కూడా లేదు ఇక్కడ.